ఇంకోటి తీసేవాడు పీసు చూడు పైన బెట్టింగ్ ఇంకో కొబ్బరికాయ కొబ్బరికాయలు ఉన్నామా ఆడుండ అయ్యో తలకాయలు ఎందుకు వస్తారన్న కొబ్బరికాయలు కొట్టేటప్పుడు
వాళ్ళు వేసేవాళ్ళు వాళ్ళ మీకు ఈరోజు కేసారం గ్రామంలో ఆనవాయితీగా మొదటి నుంచి కూడా ఇక్కడి నుంచి రాత్రి పూట దేవరపేట గురాజ్పల్లి గుట్ట మీదకి పోవడం జరుగుతుంటుంది. ఈ సందర్భంగా ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొన్నాం. చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత అరుదైన అవకాశం నాకు దక్కింది. దానితో పాటు మా యాదవ్ సోదరులు కూడా చాలా పెద్దపోయిన కుటుంబం నుంచి ఇక్కడి నుంచి మొదటి నుంచి ఆనవాయితీ అక్కడి నుంచే ఈరోజు పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జాతర సందర్భంగా మంచి ఏర్పాట్లు చేసింది. మా ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మాకు మంత్రి గారు అడిగిన వెంటనే శాంక్షన్ చేయించడంతో పాటు దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన కూడా పనులు చేయించిన గుట్ట మీద అయితేంది, గుట్టకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అయితేంది. అందుకోసమే రేపటి నుంచి 4 రోజులు జరిగే ఈ జాతరకు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యాదవ్ సోదరులకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రేపు పొద్దున్నే లింగమంతుల స్వామిని గుట్ట మీదపై దర్శనం మంత్రి గారితో పాటు నేను అదేవిధంగా రఘువీర్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా రావడం జరుగుతుంది. రేపు వాళ్ళ ఆధ్వర్యంలో రేపు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరిగినారు. అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మా పార్టీ పక్షాలను కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా భక్తులందరూ కూడా ఒక నియమావళితోటి, ఒక మంచి డిసిప్లిన్ తోటి దర్శనం చేసుకొని ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా భక్తులందరికీ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తున్నాను. ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఉండబడ్డ పెద్దగట్టు జాతర ప్రారంభం ఈ రాత్రికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఏదైతే మన 2వ తారీఖు నాడు చీకటాయపాలెం నుంచి ఇక్కడ ఈ కేసారానికి ఏదైతే దేవరపేట రావడం జరిగింది. ఆ రోజు కూడా సూర్యాపేట కొత్త బస్టాండ్ సెంటర్ నుంచి వేలాదిగా భక్తులు, యాదవ్ సోదరులు, సోదరిమణులు, ఎంతోమంది భక్తులు వచ్చి దాన్ని స్వాగతించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు నిన్న మకర తోరణం కూడా
సూర్యాపేటలో ఉండబడిన ఏదైతే కోడి వారి వంశంలోకి వెళ్ళి దానికి కూడా పెద్దగడ్డకు నిన్న తరలించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దమైన వాళ్ళ వంశానికి సంబంధించిన ఇక్కడ ఈ దేవరపేటను మన తిరిగి దేవుని దగ్గరికి అక్కడికి ఈరోజు రాత్రి తీసుకుపోతూ ఉంటారు. దీనికి సందర్భంగా ఇక్కడ ఉండబడిన యాదవ సోదరులు అయితే ఈ ఊర్లో కానీ పక్క మన ప్రాంతంలో సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎన్ని సంవత్సరాలు కూడా ఈ కేసారంలో ఈ దేవరపేటకు ఇచ్చిన ఈ గుడిని నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు శాసనసభ్యుగా ఉన్నప్పుడే జరిగిందని కూడా తెలియపరుస్తున్నాం. అంతేకాదు ఆ గుట్ట మీద కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న శాశ్వతమైన ఏ కార్యక్రమం చేసినా దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది తప్ప ఎవరు చేసిన కూడా ఏం లేదని తెలియపరుస్తూ ఇప్పుడు మా పెద్దలు దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు మన ప్రియతమ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారి కోరిక ఇది. సూర్యాపేటలో ఉండబడిన పెద్దగడ్డ జాతరకు 5 కోట్ల నిధులు దామోదర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారని చెప్పి దామోదర్ గారు ఉత్తరం తీసుకొని పెట్టి 5 కోట్ల రూపాయలు ఈ గట్టుకు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఆ నిధులను కూడా చాలా సమర్థవంతంగా సక్రమంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్, మా పాలకవర్గం చైర్మన్ గారు అయితే వారి కార్యవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా దాన్ని కొద్ది సమయంలో కూడా బాగానే ప్రయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి యాదవ సోదరులందరూ కూడా ఈ ప్రాంతంలో కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తున్నారు లక్షలాది మంది. అందరూ కూడా ఆ లింగవంతుల స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుతూ ఈ జాతర సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ